నమస్తే, నా పేరు లక్ష్మి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పునీత ఫాతిమా మాత క్యాథలిక్ ఆలయాన్ని రోమన్ క్యాథలిక్ మిషన్ విశాఖ అగ్రపీఠాధిపతులు మల్లవరపు ప్రకాష్, ఇన్ఛార్జ్ పొలిమేర జయరాములు శనివారం ప్రారంభించారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ ఆలయ ప్రతిష్ఠ ఉత్సవాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో వివిధ క్యాథలిక్ చర్చిల విచారణల నుంచి సుమారు 200 మంది గురువులు, మఠకన్యలు, క్రైస్తవ భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ అగ్రపీఠాధిపతులు మల్లవరపు ప్రకాష్ తండ్రి పొలిమేర జయరావులను వివిధ విచారణల గురువులు, మఠకన్యలు, విద్యార్థులు ఘనస్వాగతం పలికి ఊరేగింపుగా ఇక్కడి ఫాతిమా మాత ఆలయానికి తోడ్కొని కొనివచ్చారు. ఇక్కడ బ్రిజిటెన్స్ కాన్వెంట్ విద్యార్థినులు క్లాసికల్ డాన్సులతో స్వాగతం పలికి అనంతరం పీఠాధిపతులు శిలా ఫలకాన్ని ఆవిష్కరించి పవిత్ర జలంతో ఆశీర్వదించి నూతన ఆలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనలో సబ్బవరం క్యాథలిక్ చర్చ్ విచారణ గురువులు ఫాదర్ థామస్ పులికల్ గురుతత్వం తీసుకొని 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గోల్డెన్ జూబిలీ ఉత్సవాలను, మరో 5 ఇతర విచారణ గురువులు 25 ఏళ్లు గురుతత్వ పట్ట పూర్తి చేసినందున వారందరినీ కలిపి అగ్రపీఠాధిపతుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఆనాటి ప్రజలకు ఈ ప్రవక్త ద్వారా యావే ప్రవహిస్తున్న అభయం. ఈ ప్రజలను తాను ఇప్పటి వరకు కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చిన మాటలు ఎందుకు కదా. అబ్రహాం సంతతైన వీళ్లను బానిసత్వానికి గురైనటువంటి ఆ పరిస్థితి నుండి ఈజిప్ట్ ఉండే సంఘంగా మనం ఉండాలని కూడా మనకు ఈ వాక్కు ద్వారా ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాం. వాక్యాన్ని ఆలకించిన మీరు పెద్దగా క్లుప్తంగా నేను చెప్పి ఈ 4 మాటలు ఆలకించమని వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ పవిత్ర కార్యాన్ని జరుపుకునే రోజున ప్రభు తన వాక్కు ద్వారా కొన్ని విషయాలను ఆలయం గురించి, ఆలయానికి మనకు సంబంధం గురించి, దైవ మందిరం అనే ఆలయం దేవునికి ప్రత్యక్షంగా ప్రత్యేక విధంగా మన మధ్య నివాసం ఏర్పడుకుంటున్నారన్న విషయాలు, ఆలయం పట్ల మనకు ఎలాంటి ఆసక్తి, భక్తి, ప్రపత్తులు ఉండాలని ఇవన్నీ కూడా మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ మనందరం కలిసి ఒక సంఘంగా దేవుని ఆలయంగా రూపొందాలని, వ్యక్తిగతంగా ఒక్కొక్కరం ఆత్మవశించే ఆలయాలుగా దీవించబడ్డా మనం బాప్తిసం పొందిన నాడు యాజక కుటుంబంలో సభ్యులుగా మనల్ని ఆ ప్రభువు తన కుమారుడైన నిత్య యాజకుడైన యేసు ప్రభునందు మనం జీవించి దత్తత తీసుకున్నాము.